హాయ్ హలో నమస్తే ఎంజీ టీవీకి స్వాగతం. ప్రస్తుతం స్పీక్ విత్ శేఖర్ ప్రోగ్రాంలో మనం ఉన్నాం. పరిచయం అక్కర్లేని మనిషి, సమస్య ఎక్కడుంటే అక్కడ పోరాడే మనిషి, అందరికీ సుపరిచితుడు, నూజివీడు డైనమిక్ యంగ్ అండ్ డైనమిక్ హీరో అంటారు ముత్యాల కామేష్ గారి దగ్గర మనం ఉన్నాం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయాల నేపథ్యంలో ఒకసారి ఆ రాజకీయాలకు సంబంధించినటువంటి సార్ చెప్పండి, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మీరు ఉంటారు. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అసలు ఈ ఫైటింగ్ అనేది మీకు ఎక్కడ నుంచి వచ్చింది? ఈ సమాజానికి మనం ఏదైనా చేయాలి, నిజంగా పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా చేయాలని తపన చిన్న స్థాయి నుంచి పెరుగుతూ వచ్చింది. డబ్బుతోనే రాజకీయాలు చేసే రోజులు నేటి సమాజంలో రాజకీయం పూర్తిగా అవినీతిపై అయిపోయింది మాట వాస్తవం. మరి ఈ తేడా ఏంటి అంటే, ప్రజారాజ్యం చిరంజీవి పార్టీ గాను జనసేన పార్టీకి తేడా ఉంది, ఒకటే వెళ్ళారా? లేకపోతే కేవలం ఇది ఇంకా వేరే కోణంలో? చిరంజీవి గారు ఈ రాజకీయ వ్యవస్థలో మనం ఇమ్మలేమని రాజకీయాలు తప్పుకుంటారని నిర్ణయించుకుని నూజివీడు పట్టణంలో కూటమి నాయకులు ప్రత్యర్థుల మీద దాడులు చేస్తున్నారు, నూజివీడులు పొడుస్తున్నారు. 936 కంప్లైంట్లనే నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం వేదికగా అనేక ప్రజా సమస్యలనే ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలోనే ప్రజల పక్షాన కంప్లీట్ చేసిన పార్టీ జనసేన పార్టీ. నూజివీడు పట్టణంలో టిట్కో ఇళ్ల మీద సుదీర్ఘ పోరాటం చేసిన పార్టీ జనసేన పార్టీ. నూజివీడులో జగనన్న ఇళ్ల స్థలాల్లో కనీస వసతులు కల్పించకుండా ఎలాంటి సుదీర్ఘంగా నూజివీడు ప్రాంతానికి దూరంగా ఉన్న స్థలాలని పేదవారికి ఇచ్చారని వాటి మీద పోరాటం చేసిన పార్టీ జనసేన పార్టీ. నూజివీడు పట్టణంలో ముత్యాల కామేష్ గారితో మనం ఇంటర్వ్యూ చేస్తాం. సార్ నమస్తే సార్, బాగున్నారా? హాయ్ హలో నమస్తే ఎంజీ టీవీకి స్వాగతం. ప్రస్తుతం స్పీక్ విత్ శేఖర్ ప్రోగ్రాంలో మనం ఉన్నాం. పరిచయం అక్కర్లేని మనిషి, సమస్య ఎక్కడుంటే అక్కడ పోరాడే మనిషి, అందరికీ సుపరిచితుడు, నూజివీడు డైనమిక్ యంగ్ అండ్ డైనమిక్ హీరో అంటారు ముత్యాల కామేష్ గారి దగ్గర మనం ఉన్నాం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయాల నేపథ్యంలో ఒకసారి ఆ రాజకీయాలకు సంబంధించినటువంటి నేపథ్య గానం ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి, రాజకీయాల్లో రావాల్సిన కారణాలు ఏంటి, అంత చిన్న వయసులోనే సుదీర్ఘ కాలంగా పోరాటం చేస్తూ నూజివీడులో ఒక దిగ్గజంగా ఉన్నటువంటి మనిషి ప్రస్తుతానికి ఒక స్పీక్ విత్ శేఖర్ ప్రోగ్రామ్ ఉన్నారు. ఆయన ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నాం సార్. సార్ చెప్పండి, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మీరు ఉంటారు. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అసలు ఈ ఫైటింగ్ అనేది మీకు ఎక్కడి నుంచి వచ్చింది? సార్ నమస్తే, నా పేరు ముత్యాల కామేష్. ఈరోజు ఎంజీ గలం ఆధ్వర్యంలో స్పీక్ విత్ శేఖర్ అనే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఎంజీ దళం పాత్రికేయులకి యాజమాన్యానికి ముందుగా ఒక సామాన్యుడు, ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి మీడియా రంగంలో అడుగుపెట్టి ప్రజల చెంతకు, ప్రజల సేవ కోసం, ప్రజల వద్దకు, ప్రజలు ఎదుర్కొంటున్న బాధల్ని, కన్నీళ్లను, ఆవేదనని తన అక్షర రూపంలో, తన వీడియో రూపంలో 10 మందికి చేరువ చేస్తూ అణగారిన వర్గాల అభ్యున్నత కోసం పనిచేస్తున్న మంజీరా గలం మీడియా యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు. అయ్యా, మీరు ఈ ఒక మంచి క్వశ్చన్ అడిగారు. మాది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. మా నాన్నగారు ఒక చిన్న స్థాయి చిరు వ్యాపారి. చిన్నప్పటి నుంచి ఈ సమాజంలో జరుగుతున్న అనేక బాధల్ని, ఆవేదనల్ని, కన్నీళ్లను దగ్గరగా చూసిన కుటుంబం. చదువు ద్వారానే సమాజంలో మార్పు రాగలది అని భావించిన వ్యక్తుల్లో నేను ఒకడిని. మా నాన్నగారు చాలా కష్టపడి, మేమిద్దరు సంతానం. మా నాన్నగారి పేరు ముత్యాల రమేష్, మా అమ్మగారి పేరు ఉషారాణి. ఈ పుణ్య దంపతులకు నేను 2వ సంతానంగా జన్మించాను. మా అన్నయ్య గారు ప్రముఖ మ్యాథమెటిక్స్ అధ్యాపకులుగా
నూజివేడ్ ప్రాంతంలో సుపరిచితులు అందరికీ. అలాగే నేను కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి సమాజంలో జరుగుతున్న రుగ్మతల మీద పోరాటం చేస్తున్న సమయంలో ఈ సమాజానికి మనం ఏదైనా చేయాలి, నిజంగా పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా చేయాలని తపన చిన్న స్థాయి నుంచి పెరుగుతూ వచ్చింది. కాలేజీ చదివే రోజుల్లో కాలేజీల్లో విద్యార్థులు జరుగుతున్న సమస్యల పట్ల పోరాటం చేస్తుంటూ ఒక విద్యార్థి నాయకుడిగా ప్రజల ద్వారా ఆ కాలేజీలో ధర్మపుర కళాశాల ఎన్నిక కావడం జరిగింది. ఆ క్రమంలో నేను చిన్ననాటి నుంచి చిరంజీవి గారి అభిమాని. 2008 సంవత్సరంలో చిరంజీవి గారు నూతనంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం, సమాజంలో మార్పు చిరంజీవి గారు సాధ్యమైందని నమ్మి నేను నాటి చిరంజీవి గారు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో ఒక సాధారణ కార్యకర్తగా చేరడం జరిగింది. ఆ రోజుల్లో మా నాన్నగారు కూడా మనం కూడా చాలా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాము, మనకెందుకు నా రాజకీయాలు, మన తాతగారు రాజకీయాలు లేరు, నేను రాజకీయాలు లేవు, రాజకీయాలు అనేది కల్మషం లేకుండా కుళ్ళు కుతంత్రాలతో ఉండే వ్యవస్థ, అవినీతి రహితంగా చేయాలని ప్రయత్నం చేస్తే అవ్వలేదు, ఇలాంటి రాజకీయాల్లోనికి చిరంజీవి గారు వచ్చి తప్పు చేస్తారు, నువ్వు కూడా ఎందుకు రానా అని చెప్పారు. కానీ ఒక అభిమానిగా చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ ఫాలో అవుతున్న నేను ఖచ్చితంగా సమాజంలో మార్పు చిరంజీవి గారి ద్వారా సాధ్యమైతే నమ్మి నేను రాజకీయాలు రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చిరంజీవి గారి కుటుంబ సభ్యులతోనే రాజకీయాలు కొనసాగుతున్నారు. నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరూ లేరు. స్వయం కృషితోనే నా కష్టాలకి, నా కన్నీళ్ళకి, నా బాధలకి, నా ఎదుగుదలకి పూర్తి బాధ్యత నేనే. మా తాతగారు కానీ, ముత్తాతగారు కానీ, మా నాన్నగారికి రాజకీయాలు లేదు. కుటుంబంలో ఎవరు కూడా రాజకీయాల్లో లేరు, రాజకీయ పాత్ర లేదు. అసలు మధ్యతరగతి కుటుంబస్తులు రాజకీయాల ఆలోచన ఎందుకు వస్తుంది సార్? చదువుకునే రోజుల నుంచి చదువుకునే రోజుల్లో సమాజానికి ఏదైనా చేయాలి. నాతో పాటు చదువుకున్న విద్యార్థులు బాధలను దగ్గరకు చూసిన నేను ఏదో ఒకటి చేయాలని తప్పన ఒక రాజకీయం ద్వారా సాధ్యం నమ్మి రాజకీయాలు రావడం జరిగింది. కేవలం డబ్బుతోనే రాజకీయాలు చేసే రోజుల్లో మీరు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి కుటుంబం నుంచి ఎటువంటి సపోర్ట్ లేకోకుండా ప్రజలకి మంచి చేద్దామనే ఉద్దేశంతో ఇలాగ కాలేజీ నుంచి మేము పోరాటం స్టార్ట్ చేస్తామని చెప్పారు కదా. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎటువంటి కరప్షన్ లేకోకుండా రాజకీయాలు జరుగుతాయి అంటారా? ఒకవేళ అసలు మీరు ఏదైనా ఉంటే కరప్షన్ చేయడానికి మీరు రాజకీయాల్లోకి వచ్చారా, సంపాదిద్దామని వచ్చారా? సార్ మంచి క్వశ్చన్ అడిగారు. నేటి సమాజంలో రాజకీయం పూర్తిగా అవినీతిపై అయిపోయిన మాట వాస్తవం. సమాజంలో ఒక వ్యక్తి నిజాయితీగా రాజకీయాలు చేయాలనుకున్నా కూడా చాలామంది వ్యవస్థ అంతా ఎలా ఉందంటే రాజకీయాలు సంపాదన కోసమే వచ్చుతారనే భావజాలం ప్రజల్లో ఉంది. రాజకీయం అనేది ఒక వ్యాపార సంస్థ కాదు. రాజకీయం అనేది ఒక సామాజిక బాధ్యత. మనతో పాటు సమాజంలో అణగారిన వర్గాలకి చేయూత అందించడం కోసం, వెనుకబడిన వర్గాలని అందరం ఎక్కించడం కోసం, పేద వర్గాలకి న్యాయం చేయడం కోసం రాగలిగిన ఒక అద్భుతమైన సంస్థ. నాకు తెలిసి చదువుకున్న ప్రతి వ్యక్తి రాజకీయాల్లో రావాలి. ఏదో ఒక రాజకీయ పార్టీని ఎంచుకోండి కాదంట్లా, కానీ రాజకీయంలో రావడం వల్ల మనం మనతో పాటు మన సమాజానికి ఏదో ఒక చేయగలం ఒక నమ్మకం, భరోసా ఇవ్వగలుగుతాం. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఒక అద్భుతమైన మాట చెప్పారు. నీ కోసం బతికితే నీలో ఒకరిగా అవుతావు, సమాజం కోసం పనిచేస్తే 10 మందిలో సమాజ అంకిత భావంతో పనిచేస్తామని చెప్పి ఆయన ఒక అద్భుతమైన ఒక సూక్తి ఉంటుంది. అది నాకు ఇన్స్పిరేషను. చిన్నప్పటి నుంచి దేశ స్వతంత్ర సమరయోధులకు సంబంధించి జీవిత చరిత్ర చదువుతూ రాజకీయాలకు రావాలని వచ్చాం తప్ప అవినీతి చేసేటట్టయితే ఇవాళ మీరు చూసే ఉంటారు. 2008 ఆగస్టు 17 ముందు రాజకీయాలు వచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నానో ఈ రోజుకి కూడా నన్ను ఫాలో అయ్యేవాళ్ళు, నా మిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎవరైనా చెప్తారు కామేష్ అంటే కరప్షన్ లేని వ్యక్తిగా భగవంతుని ఆశీస్సులతో పనిచేయగలుగుతాను. నేను నమ్మింది ఒకటి, భగవంతుని ద్వారా చెప్తుంది ఒకటే, నిజాయితీగా ఉన్న దాంట్లో సంతృప్తికరంగా జీవిస్తూ 10 మందికి మంచి చేయడం కోసం నేను రాజకీయాల్లో ఉన్నాను. అందరూ కూడా అదే విధంగా ఉండాలని కోరుకున్నాను. కాకపోతే నేటి రాజకీయాల్లో అవినీతి అయిపోయింది. దాన్ని మనం మార్చాలంటే మన ఒక్కరి కాకలేకపోవచ్చు, కానీ మన పైతో అనేది ఒక అడుగు ముందుకు వేయాలని నా కోరిక. మీరు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన పార్టీ ప్రజారాజ్యం పార్టీలో ఒక కీలక పదవిలో రాష్ట్రంలో పనిచేశారు. మళ్ళీ వాళ్ళ తమ్ముడు జనసేన పార్టీ పెట్టిన తర్వాత పార్టీ మారారు. మరి ఈ తేడా ఏంటి? అంటే మీరు ప్రజారాజ్యం చిరంజీవి పార్టీకను జనసేన పార్టీకి తేడా ఉంది, ఒకటే అని వెళ్ళారా? లేకపోతే కేవలం ఇది ఇంకా వేరే కోణంలో అంటే జనాలు అందరూ అనుకునే విధంగా మీరు పార్టీలో జనసేనలోకి వెళ్ళటం జరిగిందా? సార్ ఇప్పుడు మీరు జనసేనలోకి ఎందుకు వెళ్ళటం జరిగింది?
చాలా అద్భుతమైన ప్రశ్న అండి. ఇది మంచి క్వశ్చన్ కూడా అడిగాను. ఇదే జనాల్లో చాలా చర్చ జరుగుతున్న విషయం. కామేషు చిరంజీవి గారి యొక్క కమ్యూనిటీ కాబట్టి, చిరంజీవి గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ సామాజిక వర్గం కాబట్టి అందులోకి వెళ్ళారని ఎక్కువ మంది నా ప్రత్యర్థులు నా మీద చేసే ఆరోపణలు. రెండు, అసలు రాజకీయాలు తెలియని కుటుంబం వచ్చిన నేను చిరంజీవి గారి ద్వారా రాజకీయాలు రావడం జరిగింది. చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఆ పార్టీ విభజన విభాగం అధ్యక్షుడిగా మా అధినేత ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు యువరాజ్యం అధ్యక్షుడిగా పనిచేశారు. నా యొక్క సేవా గుణాన్ని, నా పోరాట పటిమని, నా యొక్క సమాజం పట్ల నాకు అంకిత భావాన్ని గుర్తించి ఆనాడు నూజివీడు నియోజకవర్గ యువరాజ్య అధ్యక్షులుగా, ప్రజారాజ్యం పార్టీ జిల్లా సభ్యులుగా నాకు అవకాశం కల్పించారు. అయితే ప్రజారాజ్యం పార్టీ కొన్ని అనివార్య కారణాల వల్ల, సమాజంలో వచ్చిన మార్పుల వల్ల కానీ, వ్యవస్థల్లో వచ్చిన వివాదాల వల్ల కానీ, ఏదైనా కానీ చిరంజీవి గారు ఒక మంచి వ్యక్తి, నిజాయితీపరుడు. ఈ కుళ్ళు కుటుంబ రాజకీయాల్లో ఆయన ఇమ్మలేక తన రాజకీయ పార్టీని కాంగ్రెస్లో కలిపేశారు. అయితే నేను చిరంజీవి అభిమాన రాజకీయాలకు వచ్చి నేను ప్రజారాజ్యం పార్టీ నుంచి కాంగ్రెస్ కార్యకర్తగా చిరంజీవి గారి ద్వారా కాంగ్రెస్లోకి వెళ్ళాను తప్ప డైరెక్ట్గా నేను జనసేనలోకి రాలేదండి. 2014లో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసినా కూడా నేను జనసేన పార్టీలోకి వెళ్ళాను. అది జగమెరిగిన సత్యం. ఎందుకంటే నేను చిరంజీవి అభిమాన రాజకీయాలకు వచ్చిన నేను చిరంజీవి గారి ద్వారానే ఉండాలనే ఉద్దేశంతో 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున నూజివేడి శాసనసభకు ఆనాటి డాక్టర్ చిన్నం రామకోటయ్య గారు శాసనసభ్యుడిగా పోటీ చేస్తే నేను రామకోటయ్య గారి పక్కన చిరంజీవి గారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది. 2014 సార్వత్రిక ఎన్నికల ముగిసిన తర్వాత చిరంజీవి గారు ఈ రాజకీయ వ్యవస్థలో మనం ఎమ్మెల్యేమని ఆయన రాజకీయాలను తప్పుకుంటానని నిర్ణయించుకొని ఆయన కోసం పనిచేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరినీ, ఆయన అభిమానుల్ని, నాటి ప్రజారాజ్యంలో యాక్టివ్గా ఉన్న వాళ్ళందరినీ ఇంటికి పిలిచి వారు తన అభిప్రాయం తెలియజేశారు. నేను రాజకీయంగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. మీరు తమ్ముడికి సపోర్ట్గా నిలవండి, తమ్ముడికి అండగా నిలవండి, తమ్ముడు ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీలో మీ రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించమని వారు ఆదేశించగా, చిరంజీవి గారి అభిమానిగా రాజకీయాలకు వచ్చిన నేను, చిరంజీవి గారి ద్వారా రాజకీయంగా గుర్తింపు పొందిన నేను, చిరంజీవి గారి ద్వారా ఈ సమాజంలో ఎంతో కొంత పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్న నేను వారి తమ్ముడు ఏర్పాటు చేసిన జనసేన పార్టీలోకి 2019 సార్వత్రిక ఎన్నికలప్పుడు మాత్రమే నేను చేరడం జరిగింది. అంతే తప్ప ఏదో కులం, మతం అని చెప్పి రాజకీయాల్లో అలా కుటుంబం పక్కన ఉన్నారని మాత్రం అది అభియోగం మాత్రమే. నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అభిమానించేప్పుడు నాకు ఆ కులం తెలియదు. నా మిత్రులు చాలామంది ఈ రోజుకి కూడా అన్ని వర్గాలను, అన్ని కులస్తులు ఉన్నారు. వాళ్ళు ఎవరడిగి చెప్తారు, కామేష్ అనే వ్యక్తి ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు. అది నేను చెప్పుకుంటాం కాదు. నా శ్రేయభిలాషులు అడిగినా, నా మిత్రులు అడిగినా, నాతో పాటు ప్రయాణం చేసే నా కార్యకర్తలను అడిగినా ఎవరికి చెప్తారు, నేను ఏ విధంగా చిరంజీవి గారిని అభిమానించారో అదే పరంపరని వాళ్ళ తమ్ముడిని అభిమానిస్తూ సామాజిక సేవని జనసేన ద్వారా సాధ్యమవుతుందని నేను ఆ పార్టీలో ప్రయాణం చేస్తాను సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వంలో భయంకరంగా కుమ్ములాట జరుగుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం? నూజివేడు నియోజకవర్గం అంటే నూజివేడు నియోజకవర్గంలో కూటమిలో గొడవలు అది అభియోగమే సార్. ఎందుకంటే నాకు తెలిసి మనందరికీ ఈ నూజివేడు నియోజకవర్గం గురించి మీరు అందరూ పరిశీలించవచ్చు. 77 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఇప్పటివరకు స్వతంత్రం వచ్చిన తర్వాత నూజివేడిని అనేక రాజకీయ పార్టీలు అనేక వర్గాలను పరిపాలించారు. కానీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక ప్రతినిధి మనందరికీ ఈ నూజివేడిని అభివృద్ధి చేయాలని ఎజెండాతో ముందుకు వచ్చిన నాయకుడు కొలుసు పార్థసారథి గారు. వారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టితో, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రోత్సాహంతో కూటమి ఏర్పడింది. ఆ కూటమిలో భాగస్వామ్యమైన మేము పార్థసారథి గారి విజయంలో జనసేన పార్టీ కార్యకర్తలు నిజాయితీగా, నిబద్ధతతో, నిస్వార్థంగా పనిచేశారు. అలాగే వారు కూడా ఇప్పటికీ కూడా చాలా గౌరవంగా జనసేన పార్టీ వల్ల నా విజయం సాధించిందని చాలా గర్వంగా అనేక ప్రాంతాల్లో అనేక సభలు చెప్పారు. నాకు తెలిసైతే ఇది అభియోగం తప్ప, ప్రతిపక్ష పార్టీలు చేసే అభియోగమే తప్ప నూజివేడు నియోజకవర్గంలో కూటమిలో ఏ విధమైన అభిప్రాయ భేదాలు లేవు. స్వయంగా కూటమి వాళ్లే మంత్రి గారు పార్థసారథి గారు వైసీపీ వాళ్ళకు మాత్రమే ప్రయారిటీ ఇస్తున్నారు, పూర్తిగా ఆయన కోసం కష్టపడి పార్టీని గెలిపించిన వాళ్ళని వదిలేశారనేది అది పూర్తిగా జరుగుతున్నటువంటి టాక్ సార్. ఇప్పుడు మీరు ఒకటి అంటే ఆయన వే ఆఫ్ స్టైల్ ఒక్కొక్కరిది ఒక స్టైల్ అనుకుంటారు.
సారథి గారి దగ్గరికి ఒక వ్యక్తి, ఒక సాధారణ వ్యక్తి, ఒక సామాన్య వ్యక్తి తన సమస్య మీద కులం, మతం, ప్రాంతం, వర్గం, వర్ణం సంబంధం లేకుండా, అయ్యా నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ సమస్యను పరిష్కరించండి అని డైరెక్ట్గా మంత్రి గారిని కలిస్తే ఇమీడియట్గా ఆ సమస్యకు సంబంధించిన అధికారులతో మాట్లాడి సమస్యని పరిష్కరిస్తున్న నాయకుడు కొలుసు పార్థసారథి గారు. వైసీపీ నాయకులకే పనులు చేస్తున్నారనే మాట అది అక్షర సత్యం కాదు. ఎందుకంటే ఆయన గతంలో వైసీపీ నుంచి రావడం వల్ల చాలామంది ఆయన ప్రత్యర్థులు, రాజకీయంగా ఒక్కొక్క రాజకీయ పార్టీలో ప్రత్యర్థులు ఉంటారు, వాళ్ళు కొద్దిగా ఆరోపణలు చేస్తున్నమాట వాస్తవమే. కానీ ఆయన అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తి. ఒక తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద శాసనసభలో అడుగుపెట్టిన ఆయన వాస్తవికంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి, సామాన్యుల వ్యక్తి, బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి. వారు మొదటి నుంచి నేను నూజివేడికి పెద్దపాలేరుగా పనిచేస్తాను, నూజివేడి అభివృద్ధి నా ఎజెండాగా పనిచేస్తానని చెప్పారు కాబట్టి ఆయన ఆ విధంగా పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా అవాస్తవాలని, అభూత కల్పనని బట్ట కాల్చి మొహం మీద వేయడం కోసం కొన్ని ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ఆరోపణలు తప్ప వాస్తవిక కాదు. మీరు చెప్పిన అభివృద్ధి ఈ 9 నెలల కాలంలో మంత్రి పార్థసారథి గారు నూజివేడిని ఏ విధంగా అభివృద్ధి చేశారు? సార్, ఇప్పుడు మీరు నూజివేడిలో రోడ్లు చూసుంటారు. మెయిన్ గడిచిన 9 నెలల క్రితం రాష్ట్రంలో 5 సంవత్సరాలు పరిపాలించిన వైసీపీ ప్రభుత్వం రోడ్లను ఏ విధంగా గాలికి వదిలేసిందో మీరు చూశారు. అభివృద్ధిని పూర్తిగా విస్మరించి సంక్షేమం మీద ఎక్కువగా కేటాయించారు. కానీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ఈ కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ముందుకెళ్తున్న ఈ ప్రభుత్వం మీరు రాగానే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా జీవనాడి నాటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా ముందుకెళ్తుంది. అలాగే అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకురాగలిగాం. అలాగే ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ దూరం చేసి 11,500 కోట్ల రూపాయలు నిధులను శాంక్షన్ చేయించాం. ఉక్కు పరిశ్రమకి ప్రైవేటీకరణ వ్యతిరేకంగా చర్యలు తీసుకోగలిగాం. దశాబ్దాల కోరిక, అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న రైల్వే జోన్ని సాధించాం. ఇవి రాష్ట్ర స్థాయిలో. మీరు అన్నట్టుగా నూజివేడులో ఏం చేశారని అడగచ్చు. నూజివేడు అంటే గుర్తుకొచ్చేది మధుర మామిడి. అలాంటి మామిడి పంటకి సరైన గిట్టుబాటు ధరకు దొరక్క ఢిల్లీ సేటుల కబంధ హస్తాల్లో రైతులు ఇరుక్కుంటున్నారని భావించిన కొలుసు పార్థసారథి గారు నూజివేడు వ్యవసాయ మార్కెట్లో 25 కోట్ల రూపాయలతో నూజివేడు నుంచే మామిడిని ఎక్స్పోర్ట్ చేసే విధంగా మామిడి సంబంధించిన మార్కెట్ని తీసుకురాగలుగుతున్నాం. ఒక 2-3 నెలల్లో దానికి శంకుస్థాపన చేయగలుగుతాం. అలాగే నూజివేడికి చాలా ప్రాముఖ్యత చెందిన ఆగిరిపల్లిలోని దేవాలయం, మీరు శ్రీకృష్ణ లక్ష్మీ నరసింహ దేవాలయం చాలా విశిష్టమైన దేవాలయం. ఆ దేవాలయానికి 2 కోట్ల రూపాయలతో ఘాట్ రోడ్ నిర్మాణం చేస్తున్నాం. అలాగే నూజివేడు జలజీవన్ నిధులను తీసుకొచ్చి దాదాపు 700 కోట్ల రూపాయలతో నూజివేడు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మంచినీటి సౌకర్యం దిగొచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. అలాగే నూజివేడులో రోడ్లకు సంబంధించి పనులు తీసుకొస్తున్నాం. నూజివేడికి ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నూజివేడికి సంబంధించి అతి పెద్ద సమస్యగా భావించే మీకు చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి నిధులు కేటాయింపు తీసుకొస్తున్నాం. ఇది చెప్పుకుంటూ పోతే ఒక 2 రోజులు చెప్పి జరగచ్చండి. అంటే ఇవన్నీ క్రిందట అంతకుముందు గవర్నమెంట్లో మన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు గారు చేసినవి, ఆయన హయాంలో చేసినవి కదా, మీరు మీ అకౌంట్లో చెప్పుకుంటున్నారు సార్. ఇది నూజివేడు ప్రజలందరికీ అన్నీ తెలుసు. నూజివేడు మార్కెట్ యార్డ్ని తీసుకొచ్చేది ఎవరు? పార్థసారథి గారు. కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ నిధులు 700 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతానికి తాగునీరు అందించడం కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి కొలుసు పార్థసారథి గారు. నూజివేడు రింగ్ రోడ్ నిర్మాణానికి పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేస్తున్న వ్యక్తి పార్థసారథి గారు. కొలుసు పార్థసారథి గారు అనే వ్యక్తి నూజివేడు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేగా గెలిచిన ఇవాళ మీరు ప్రతి సామాన్యులు ఏ సమస్య వచ్చినా విజయవాడ వెళ్ళి గోడు చెప్పుకోవాల్సిన పరిస్థితులు, బయట భయంకరంగా మాట్లాడుకునే పరిస్థితులు ఉన్నాయి. దీని మీద మీరు ఏమంటారు? ఎందుకంటే మీరు సమస్యలోనే పోరాడుతూ ఉంటారు నిత్యము. దాని మీద మీకు కూడా ఒక సార్ ఇది చాలా బయట జరుగుతున్న ఒక వాస్తవమైన మాట. అయితే పార్థసారథి గారు ఈ
నూజివీడు నియోజకవర్గంలో 2,30,000 మంది జనాభా ప్రజల ద్వారా ఎన్నుకో కాబట్టి ఒక ప్రజాప్రతినిధి 5 కోట్ల ఆంధ్రులకి ఒక ప్రభుత్వ ప్రతినిధిగా, ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక సీనియర్ మోస్ట్ మంత్రివర్యులు, అలాగే అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలకు సంబంధించిన కమిటీల్లో భాగస్వామిగా ఆయన ఉన్నారు. అందువల్ల ప్రతిరోజున రివ్యూ మీటింగులు, ఆంధ్రప్రదేశ్ నిధులు తీసుకురావడంలో, సంక్షేమాన్ని అభివృద్ధి పరచడంలో ఎక్కువ శాతం విజయవాడలో వారు గడపవలసి వస్తుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద కార్యాలయం ఏర్పాటు చేసి ఒక 4 దానికి సంబంధించిన ఒక అధికారులని కార్యాలయాలు అందుబాటులో ఉన్నారు. ప్రతిరోజు నిత్యం వారి దగ్గరికి కొన్ని లక్షల మంది, ఒక నూజివీడు నియోజకవర్గమే కాదండి, రాష్ట్రంలో ఉన్న అనేక ప్రాంతాల నుంచి ప్రజల సమస్యల కోసం వస్తున్నారు. సమస్య చెప్పుకోవడానికి వచ్చిన వ్యక్తికి శారద గారు తలుపులు ఎల్లవేళ్ళ తీసే ఉంటాయి. ఏ వ్యక్తి యొక్క ఎలకల అసిస్టెంట్ అయితే రావక్కర్లా. అయితే విజయవాడలో ఉంటున్నారనే అభియోగం ప్రత్యర్థులు చేస్తున్న వార్తలో ఎంతో కొంత వాస్తవం ఉంది. అది కూడా త్వరలోనే చేసి ఎక్కువ శాతం నూజివీడులో ఉండే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. శారద గారు కూడా ఆ సమస్యను గుర్తించారు. ఎందుకంటే సామాన్యులకి ఎక్కువ మందికి విజయవాడ రాలేక ఇబ్బంది అవుతుంది అని ఆలోచిస్తున్నారు. దానికోసం ప్రత్యామ్నాయంగా త్వరలోనే ఒక కార్యాచరణ తయారు చేసి మేము శారద గారు అందుబాటులో ఉండేలాగా చూస్తున్నాము. మీ మీద ఒక అభియోగం ఉంది కామేష్ గారు. ఆ అభియోగం ఏంటంటే, చెప్పండి సార్. సమస్య ఎక్కడుంటే అక్కడ ముత్యాల కామేష్ ఉంటాడనేది ఎప్పటి నుంచో నానుడు. ఈ సమస్యకి మీరు ఇప్పుడు పోరాడిన ఏదైతే పార్టీ కూటమికి సంబంధించిన మీ న్యాయం చేశారో, గెలిపించుకున్నారో, దీనిలో భాగంగా ఈ కామేష్ అనే వ్యక్తి ప్రతిదానికి క్వశ్చన్ వేస్తూ ఉంటాడు, క్వశ్చన్ అవర్ ఇస్తాడు ఉంటాడు. ఇతను దేనికైనా సరే ఇతను అడ్డం రాకుండా ఉండాలి అంటే ఇతనికి ఏదో ఒక పదవి ఇవ్వాలి అనే దాని మీద మీకు ప్రస్తుతానికి ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించి ఒక కీలక పదవి ఇచ్చారు మీకు. దానిలో ఏమైనా రాజకీయం జరిగిందా బయట మాట్లాడుకునే టాక్ని బట్టి? లేకపోతే స్వయంగా మీ వర్క్ని వాళ్ళు గమనించి మీ సిన్సియారిటీని, మీరు చేసే ప్రజలకు చేసే సేవని వాళ్ళు మొత్తం ఆలోచించి మీకు అది ఇవ్వటం జరిగిందా బయట? సార్, ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చింది ఒక సామాజిక బాధ్యత. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అభివృద్ధి కమిటీ అంటే పేద వర్గాలు, దాదాపు 90% మంది నిరుపేదలు, రైతులు, రైతు కూలీలు, అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు, వెనకబడిన తరగతులు ప్రతిరోజు వచ్చే హాస్పిటల్ని మనం గుడి బడి హాస్పిటల్ని దైవంగా భావిస్తాం. అలాంటి దానికి నన్ను మంత్రి గారు గుర్తించి, నేను గత 16 సంవత్సరాలుగా నాటి ప్రజారాజ్యం జనసేన నుంచి చేస్తున్న సేవలు గుర్తించి హాస్పిటల్ అభివృద్ధిలో కామేష్ చాలా కీలకంగా ఉంటాడు. హాస్పిటల్ పేద వర్గాలకు దగ్గర చేస్తాడు, నిజాయితీగా అవినీతిని రూపుమాపుతాడని నమ్మి ఆయన నాకు ఈ బాధ్యత చెప్పారు. మీరు గమనించినట్లయితే నేను బాధ్యత తీసుకున్న 2 నెలల్లోనే హాస్పిటల్లో అనేక సమూల మార్పులకు నేను నా వంతుగా ప్రయత్నం చేస్తున్నాను. దాదాపు హాస్పిటల్ ఏర్పాటు చేసిన ఇప్పటి వరకు జరగని విధంగా హాస్పిటల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి షుగర్ పేషెంట్కి బ్లడ్ టెస్టులు చేయబడుతున్నాయి. వారి రిపోర్ట్లు అందిస్తున్నాము. త్వరితగతిన డాక్టర్లు అందరూ కూడా హాస్పిటల్ అందుబాటులో ఉండేలాగా చూస్తున్నాము. అది కాకుండా దాదాపు నూజివేడులో ఇటు పక్క 13-14 మండలాలకు అతిపెద్ద హాస్పిటల్, 200 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, గతంలో 100 ఆసుపత్రి, దాదాపు 300 పడకల ప్రభుత్వ ఆసుపత్రిగా ఉన్న ఈ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ నిర్మాణం చేయించాం. ఒక నెల రోజుల్లోనే అది ప్రజలకు అందుబాటులో రాబోతుంది. అలాగే హాస్పిటల్ని జిల్లా స్థాయి హాస్పిటల్ దాకా తీసుకువెళ్ళి అన్ని రకాల నాణ్యమైన వైద్యాన్ని, ఉచిత వైద్యాన్ని పేదవాడికి దగ్గర చేయడమే నా ప్రధాన ఎజెండా. అయితే బయట మీరు అన్నట్టుగా ఏదో రాజకీయం జరిగింది, ఆయన ఏదో అనేక సమస్యల మీద మాట్లాడుతున్న, సమస్యను తప్పించడం కోసం ఏదో పదవి ఇచ్చారు అనుకుంటున్నారు. కానీ నాకు మంత్రి గారు స్వయంగా ఫోన్ చేసి ఆయన నాకు చెప్పింది ఏంటంటే, కామేష్, నువ్వు ఒక సామాజిక బాధ్యతగా రాజకీయాల్లో పనిచేస్తున్నావు. నీ యొక్క సామాజిక బాధ్యత గత నేను ఎన్నికల దగ్గరగా చూశాను. నాకు ఎన్నికల చీఫ్ ఏజెంట్గా పనిచేసిన నీ దగ్గర నేను చాలా మంచి లక్షణాలు చూశాను. హాస్పిటల్ అభివృద్ధి చేస్తూ నీతో సాధ్యమైతే నమ్మి నీకు ఈ బాధ్యత అప్పచెప్తున్నాను. కాబట్టి నువ్వు సమర్థవంతంగా పనిచేస్తావని నమ్మి ఆయన నాతో పాటు ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడి నాకు ఆ బాధ్యత అప్పచెప్పాను. నేను యాక్చువల్గా నేను ఆ బాధ్యత తీసుకోకూడదని నిర్ణయించుకోనండి. ఎందుకంటే ఒక నిత్యం అది పెద్ద సమస్యతో కూడుకున్న పనులు, దానికి నేను న్యాయం చేయలేనేమో నేను వద్దనుకున్నా. కానీ నా యొక్క ఆయన నమ్మకాన్ని నేను నిలబెడతాను నమ్మి నాకు ఆ బాధ్యత చెప్పారు. నా వంతుగా నేను ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఇంకొక విలువైన సమాచారం మంచి క్వశ్చన్ అడిగారు.
అనేక సమస్యల మీద మాట్లాడారు కదా అని చెప్పని. ఎస్, ఈ నూజివీడు నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా పట్టుకొని 2019 సార్వత్రిక ఎన్నికలు అయిన కాడి నుంచి అనేక సమస్యల మీద పోరాటం చేసాం. జగనన్న ఇళ్ల మీద పోరాటం చేసాం, టిట్కో ఇళ్ల మీద పోరాటం చేసాం, పార్కుల మీద పోరాటం చేసాం, అలాగే నూజివీడుకు సంబంధించిన కేంద్రీయ విద్యాలయం మీద పోరాటం చేసాం, అలాగే నూజివీడులో ఇండోర్ స్టేడియం మీద పోరాటం చేసాం. అనేక సమస్యల మీద పోరాటం చేసాం. ఒక్కొక్క సమస్యకి ఈ కూటమి ప్రభుత్వంలో పరిష్కారం లభించేలాగా ప్రయత్నం చేస్తున్నాం. వచ్చే మార్చిలో నుంచి కేంద్రీయ విద్యాలయం సంబంధించి ఆపరేటింగ్ నూజివీడులో స్టార్ట్ అవుతుంది. కేంద్రీయ విద్యాలయం సంబంధించిన అధికారులు కూడా రీసెంట్గా వచ్చి వెళ్ళారు. మా యొక్క ఎంపీ భారత పార్లమెంట్లో విశిష్ట కృషి చేసి కేంద్రీయ విద్యాలయం ఫైల్ని కదిలించి నూజివీడు కేంద్రీయ విద్యాలయం తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఈ 9 నెలల పరిపాలనలో కేవలం పింఛన్లు ఇవ్వడానికి మాత్రమే పరిమితమైంది. వాళ్ళు ఇచ్చిన హామీలు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఏమి నెరవేర్చట్లేదు. పూర్తిగా ఓన్లీ పింఛన్ మాత్రమే ఇస్తున్నారు. అది కూడా కోతగా జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం మీద మీ కామెంట్ ఏంటి? అసలు ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? సార్, ఇప్పుడు 2019 నుంచి 2024 మధ్య ఈ రాష్ట్రంలో ఏ విధమైన అరాచక పాలన జరిగిందో, వ్యవస్థలు ఏ విధంగా పక్కదారి పట్టించారో, ఆర్థిక స్వావలంబనం లేకుండా చేశారో అందరూ చూశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యత స్వీకరించిన తర్వాత మీరు అన్నట్టుగా గతంలో పెంచుకుంటూ పోయింటే కాకుండా ఒకేసారి 1000 రూపాయలు పెంచి ప్రతి నెల 1వ తారీఖునే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏ విధంగా జీతాలు వస్తున్నాయో ఆ విధంగానే మా యొక్క అవ్వ తాతలకి, వృద్ధులకు, వికలాంగులకు ప్రతి నెల 1వ తారీఖునే 4000 రూపాయల పెన్షను, వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్ అందిస్తున్న దేశంలోని మొట్టమొదటి ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మీరు అన్నట్టుగా ఏమీ అమలు చేయలేదని అంటున్నారు. అది చాలా, మా యొక్క ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడికి పట్టెడన్నం ఇచ్చే 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ని ప్రతి నియోజకవర్గాలు ఏర్పాటు చేసాం. అలాగే ఉచిత గ్యాస్ కలెక్షన్ సంవత్సరానికి 3 సిలిండర్లు ఇచ్చే పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చాం. అందరూ ఈ మధ్యకాలంలో మొదటి సిలిండర్ తీసుకున్నారు. వచ్చే ఉగాది నుంచి ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేయబోతున్నాము. అలాగే కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. ఒక్కొక్క పథకాన్ని పూర్తి చేసుకుంటూ వచ్చే విద్యా సంస్థ నుంచి విద్యార్థులకి తల్లికి వందన కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నాం. రైతు భరోసా చేయబోతున్నాం. అన్ని రకాల కార్యక్రమాలని అమలు చేసి ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళగా తీసుకెళ్లే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకోబోతుంది. మీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేవలం ఆయన రాజకీయాల్లోకి పార్టీ కూటమికి ముందు పవన్ కళ్యాణ్ గారు వేరు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేరు, కేవలం కుర్చీకితే పరిమితమయ్యారు ఆయన. మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఏమంటారు మీరు? సార్, ఇది పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి, సార్ మీరు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రితో పాటు పంచాయతీరాజు, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం లాంటి వివిధ శాఖలను ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీరు చూసినట్టయితే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండగ కార్యక్రమాన్ని నిర్వహించి పెద్ద ఎత్తున నిధులను గ్రామీణ ప్రాంతంలో రోడ్లను వేస్తూ ప్రజలందరి చేత మన్ననలు పొందుతున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. మీరు అన్నట్టుగా జలజీవన్ పథకానికి మీరు గతంలో చూసినట్టయితే కేరళ లాంటి రాష్ట్రం, కమ్యూనిస్టు పరిపాలన ఉన్న రాష్ట్రంలో కేరళ ప్రభుత్వం తన అనేక గ్రామాలకి జలజీవన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను ఉపయోగించుకోవడం కోసం దాదాపు 76,000 కోట్ల రూపాయలు మా రాష్ట్రానికి కావాలని కేంద్ర ప్రభుత్వానికి ఇండియన్ పెడితే ఆ డబ్బులు శాంక్షన్ చేసింది. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే గత ప్రభుత్వం కేవలం 26,000 కోట్ల రూపాయలు, ఏంటి ఇంత పెద్ద రాష్ట్రం, ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతం ఉన్న రాష్ట్రానికి కూడా నిధులు రావట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి బాధ్యత తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్కి దాదాపు 76,000 కోట్లకు పైగా నిధులను తీసుకురాగలుగుతున్నాము. వచ్చే మార్చి తర్వాత ప్రజలందరికీ ఈ నీటి సరఫరా చేయడంలో ముందుకు పాత్ర వహిస్తాము. అడవిల్లో జరుగుతున్న, మీరు చూసే ఉంటారు, అటవీ ప్రాంతంలో ఈ చెట్లు నరికి వెళ్ళిపోతున్న దొంగల్ని ఏ విధంగా పట్టిస్తున్నామో మీరు ఒక కార్యక్రమం తీసుకున్నాము. మీరు
వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కానీ ఈ రాష్ట్రంలో ఎవరినైనా మీరు అత్యంత నీతి నిజాయితీతో ప్రభుత్వంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ తన పార్టీ కార్యాలయంలో నిత్యం స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజావాణిలో ప్రజల దగ్గర వచ్చిన అభ్యర్థులను స్వీకరించి సమస్యలను పరిష్కరిస్తున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. దేశ రాజకీయ చరిత్రలో పవన్ కళ్యాణ్ అత్యంత నీతి నిజాయితీతో కూడిన నాయకుడిగా ప్రజలను చేర్చుకుంటున్నారు. కాకపోతే అభియోగాలు వైసీపీ నాయకులు పాపం కాలక్షేపానికి చేసే ఆరోపణలు అభియోగాలు అంటారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు కమ్యూనిస్టులతో జత కలవటం, హిందూ మతాలతో రెచ్చగొట్టడం, అంటే ఆయన రెచ్చగొట్టే ధోరణి ఆయన వైఖరి అదేనా? అంటే ఉప ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన ధోరణి మారదంటారా? అంటే దానిలో అంత నిజమే కదా, చూస్తారు కదా, ప్రజలు గమనిస్తున్నారు కదా. మంచి ఇది ఒక అద్భుతమైన క్వశ్చన్. ప్రజలందరికీ సమాధానం చెప్పవలసిన బాధ్యత జనసేన పార్టీ కార్యకర్తలపై ఉంది. అందులో ముఖ్యంగా వారిని అభిమానించే వ్యక్తులు మా పేరు కూడా రెచ్చగొడుతున్నాడు కదా, హిందూ మతం రెచ్చగొడుతున్నాడు, కమ్యూనిస్టులతో కలుస్తున్నాడు, జతగడుతున్నాడు. అసలు ఆయన వైఖరి ఏంటి? అదే సార్ పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా సమాజంలో మార్పు తీసుకురావాలి, పేద వర్గాలకి రాజ్యాధికారం దగ్గర చేయాలి, రబ్బరు చెప్పులు వేసుకునే వ్యక్తిని రాజకీయాల్లో ఉన్నతమైన తీసుకురావాలని కోరుకునే వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు. అందులో భాగంగా 2014లో జనసేన పార్టీని మార్చిలో 14 ఏర్పాటు చేస్తే నాటి నరేంద్ర మోడీ గారు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించి కూటమిలోకి, అంటే ఎన్డీఏ కూటమి ఆహ్వానిస్తే కూటమిలోకి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైన పోటీ చేయకుండా నాటి కూటమి అభ్యర్థుల విజయానికి తెలుగుదేశం బీజేపీ కూటమి అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర వహించారు. కాలక్రమేణలో కొన్ని అభిప్రాయ భేదాలు రావడంతో ఆయన బయటకు వచ్చి 2019 సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టులు బీఎస్పీతో కలిసి పోటీ చేశాం. అది కూడా కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే, రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వెళ్ళాం. మేము కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు కూడా విభేదించట్లేదు. మా భావజాలం కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేకం అనట్లేదు, హిందుత్వవాదానికి దగ్గర మేము అంటలా. మీరు ఎక్కడా కూడా ఒక మతాన్ని దగ్గర చేసుకొని వేరే మతాన్ని విమర్శించడం అనేది మా పవన్ కళ్యాణ్ గారి చరిత్రలో లేదు. వారి స్పీచ్లు ఎవరో చూడండి, మేము అనొచ్చు నేను నమ్మే మతాన్ని గౌరవిస్తా, పక్క మతాలను ప్రేమిస్తా, వారి ఆచార వ్యవహారాలను గౌరవిస్తాను అని చెప్పే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. వారి భార్య రష్యాకు సంబంధించిన వ్యక్తి క్రిస్టియన్. ఆయన రెండో భార్యకు ఒక కుమారుడు కుమార్తె, వాళ్ళు హిందూ మతాన్ని విశ్వసిస్తారు. అలాగే మూడో భార్యగా ఉన్న శ్రీమతి రష్యాకు సంబంధించిన వారు క్రిస్టియానిటీని ఈ రోజుకి కూడా వాళ్ళు వెళ్తారు. కాబట్టి అది ఆయన ఎక్కడా కూడా వేరే కులాలని మతాలని విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారనే మాత్రం అది అభియోగమే తప్ప వారు అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తి. వారి ఎజెండా దేశం అభివృద్ధి, రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించడం. ఈ 2 ఎజెండాతోనే మేము ఒకటే చెప్తున్నాం సార్. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం జనసేన పార్టీ కార్యకర్తలుగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా మేము ఒకటే చెప్తున్నాం. గొంగలి పురుగునైనా ముద్దాడుతాం, కుష్టి రోగుతో అయినా సావాసం చేస్తాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి తీరుతాం. అదే మా ఎజెండా. జనసేన పార్టీలో మీ పాత్ర ఏంటి సార్? 2019లో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో జనసేన పార్టీలో ఒక సాధారణ కార్యకర్తగా చేరిన నేను పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రతి కార్యక్రమంలో ఏ యొక్క పార్టీ ఏ పిలిపించినా నిజాయితీగా నిబద్ధతతో పార్టీ జెండా పట్టుకొని ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం ఈ నూజివీడు నియోజకవర్గంలో పనిచేశాను, పనిచేస్తూనే ఉంటాను. నాకు పదవుల కోసం నేను రాజకీయాలకు వచ్చినోడు కాదు. నాకు సమాజంలో మార్పు రావాలి, సమాజంలో మార్పు వస్తేనే అందరూ అభివృద్ధి చెందితేనే మనం కూడా బాగుంటామని నమ్మే వ్యక్తిని. పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సిచ్చి ఏ బాధ్యత అప్పచెప్పినా సమర్థవంతంగా పనిచేస్తానని తెలియజేస్తాను. మరి మా నాయకుడు ఆశీస్సులు ఏ విధంగా ఉంటే ఆ విధంగా పనిచేస్తా. నాకు ఆయన నాకు ఏ పదవి ఇవ్వకపోయినా, అంటే పవన్ కళ్యాణ్ గారితోనే నడుస్తారా మీరు? నా చివరి శ్వాస వరకు, నేను చనిపోతే నా శవం మీద జనసేన జెండా కప్పుకొని నలుగురు మోసే వరకు కూడా నేను నా చివరి రక్తపొట్టు వరకు జనసేన పార్టీ కార్యకర్తగానే పనిచేస్తా. నూజివీడు అభివృద్ధి కోసమే పనిచేస్తా, నూజివీడు ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తా. నాకు పార్టీలు కాదు ముఖ్యం, నూజివీడు అభివృద్ధి, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నాకు ముఖ్యం.
అంటే ఇప్పటి వరకు ఇంత చరిత్ర ఉన్నటువంటి నూజివీడు అభివృద్ధి చెందలేదంటారు మీరు? సార్, మీరు స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి మీరు నూజివేడిని చూస్తే, నూజివేడిని పరిపాలించిన రాజకీయ నాయకులు ఏదో ఒక రూపంలో నూజివేడిని అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. అంటే అభివృద్ధికి కొలమానకం ఏంటంటే, మనం చూసినట్లయితే రోడ్లు, పారిశ్రామికరణ, ఇక్కడ చదువుకున్న వ్యక్తులకి ఉద్యోగ అవకాశాలు ప్రస్తుతం ఈ నూజివేడులో ఉన్నాయా? మీరు ఎక్కడైనా గమనించండి. స్వాతంత్ర సంగ్రామానికి ముందు ఉన్న రోడ్లే నూజివేడుకి ఈరోజు దర్శనమిస్తున్నాయి. దాదాపు నూజివేడులో 2,30,000 మంది జనాభా నూజివేడులో ఉంటే దాదాపు 40,000 మంది పైగా చదువుకున్న వ్యక్తులు హైదరాబాదు, ఢిల్లీ, బాంబే, బెంగళూరు లాంటి మహానగరాల్లో పొట్ట చేత పట్టుకొని ఉద్యోగాల కోసం పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ తిరిగి స్వచ్ఛాలకు తీసుకొచ్చి ఇక్కడే పారిశ్రామికరణ అభివృద్ధి చేసి ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఇక్కడ నూజివేడులో నాణ్యమైన వైద్యం అందేలాగా చేయడం, నూజివేడులో మంచి విద్యను అందించడం, ఇదే నా ప్రధాన ఎజెండా. దానికోసం గౌరవ మంత్రి గారి యొక్క ఆశీస్సులతో నూజివేడు అభివృద్ధి చేసే బాధ్యతని జనసేన పార్టీ కార్యకర్తగా మేము భుజాలు వేసుకున్నాం. ఇదే నూజివేడులో కూటమి ప్రభుత్వం రాగానే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పొడుచుకోవడం జరిగింది. మీరు అంటున్న ఈ అభివృద్ధి నూజివేడులో ఓకేగా, నూజివేడు నడి రోడ్డు మీద సెంట్రల్ లో సార్ నాకు మాట అతను మీరు కక్ష సాధింపుగా కూటమి ప్రభుత్వం చేస్తున్నా, దీన్ని ఎవరు ప్రేరేపిస్తున్నారు? సార్, మీరు మీరు క్వశ్చన్ అడిగారు, మమ్మల్ని సమాధానం చెప్పన్నారు. నూజివేడు పట్టణంలో కక్ష సాధింపు చర్యలు అనేది మంత్రి శారద గారు నూజివేడు శాసనసభ్యులుగా ఉన్నంతకాలం, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారులు ఉన్నంతకాలం నూజివేడులో ఏ విధమైన కక్ష సాధింపు చర్యలు ఉండవు. మీకు ఉదాహరణ చెప్తాను సార్. సహజంగా ఒక రాజకీయ పార్టీకి ఇంకొక రాజకీయ పార్టీ మీద విభేదాలు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే అది రాజకీయపరమైన విభేదాలు తప్ప వ్యక్తిగత విభేదాలు ఉండవు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నూజివేడు నుంచి శాసనసభకు అడుగుపెట్టిన శారద గారిని వివిధ తెలుగుదేశం పార్టీ నాయకులు అనుకోండి, జనసేన అనుకోండి, బీజేపీ వాళ్ళు వెళ్ళి, అయ్యా పలానా వ్యక్తి నన్ను ఇబ్బంది పెట్టాడు, అతని మీద మనం ఏదైనా చర్య తీసుకుందామా అని చెప్తే ఆయన అన్నమాట చాలా అద్భుతమైన మాట. ఎలాంటి మాట అంటే, ఆయన అందే, మనం రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యల కోసం రాజకీయాలు కొనసాగించకూడదు, మనం చేసే మంచి ద్వారా అతను మన పక్కకు తీసుకోవాలి అని చెప్పిన ఏకైక నాయకుడు. ఇంకొక అద్భుతమైన మాట చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు మీకు ఆ సమస్య మీరు చెప్తారు కాబట్టి 2024 ఎన్నికల్లో కౌంటింగ్ రోజున రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. గౌరవ మాజీ శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాపప్పారావు గారు వైసీపీ తరఫున, కూటమి తరఫున పార్థసారథి గారు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కూటమి తరఫున పోటీ చేసిన సారథి గారు విజయం సాధిస్తూ తన మెజార్టీ పెంచుకున్న సమయంలో కూటమి తరఫున వచ్చి చాలామంది నాయకులు మాజీ శాసనసభ్యులని అవహేళన పరిచేలా కొన్ని మాటలు మాట్లాడుతుంటే ఆయన ఒక అద్భుతమైన మాట పట్టారండి. మేకా ప్రతాపప్పారావు గారు నాకు రాజకీయ ప్రత్యర్థి కానీ నాకు విరోధి కాదు, కాబట్టి మనం అట్లా మాట్లాడకూడదు. రాజకీయాలు ఈ ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో విజయం సాధిస్తే మరో రాజకీయ పార్టీ ఓటమి జరుగుతుంది, అంతే తప్ప మనం కక్ష సాధింపు చర్యలకు వెళ్ళకూడదని చెప్పిన ఏకైక ప్రజానాయకుడు కొలుసు పార్థసారథి గారు. మీరు ఇంకొక మాట అన్నారు, నూజివేడు పట్టణంలో కూటమి నాయకులు ప్రత్యర్థుల మీద దాడులు చేస్తున్నారు, నూజివేడులు పొడుచుతున్నారు అని చెప్పి. అది అలా ఇద్దరి మధ్య చిన్న వ్యక్తిగతంగా జరిగిన సమస్య, అది పరిష్కారం అయిపోయింది. ఎవరైతే దాడికి గురైన ఒక ప్రజాప్రతినిధి, కౌన్సిలర్, మిత్రుడు గిరీష్ కుమార్ గారు మొన్న 3వ తారీఖున జరిగిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి బలపరిచిన పగడాదత్తానికి మద్దతుగా తన విలువైన ఓటుని పగడాదత్తాని గారికి వేసి వారు కూడా కూటమిని భాగస్వామ్యం అయ్యారు. మరి అతని మీద కక్ష సాధింపు చర్యలకు వెళ్తే ఆయన ఎందుకు పార్టీలోకి వస్తారు? మళ్ళీ రారు కదా. సారథి గారు అనే వ్యక్తి నాకు తెలిసి నూజివేడు రాజకీయాల్లో ఈ జెంటిల్మెన్, నూజివేడు రాజకీయాల్లో ఒక గేమ్ చేంజర్, నూజివేడు రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చిన ఒక యోధుడు, నిజాయితీగా నూజివేడుని అభివృద్ధి చేయాలని చేస్తున్న ఒక గొప్ప వ్యక్తి నా దృష్టిలో. నూజివేడు సారథి గారి గెలుపులో మీరు ఎంతవరకు మీ పోరాటం, ఆయన గెలపడానికి మీ పాత్ర ఉందా? ఆయన గెలవడానికి సార్ ఇప్పుడు కామేష్ గారు, నూజివేడులో మంత్రి సారథి గారి గెలుపుకి మేము కారణం అని పోటీ పడుతున్నారు. చాలామంది వక్తలు బయటకు వచ్చి సోషల్ మీడియా వేదికగా తన్నుకుంటున్నారు.
ఈ తన్నుకున్న భాగంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీది ఒక ప్రత్యేక పాత్ర ఉందని ఒక అపోహ జనాల్లో ఉంది. దాన్ని బట్టి ముత్యాల కామేష్ అనే వ్యక్తి సారథి గెలుపుకి ఎంత కృషి చేశాడు అనేది జనాలకు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. సార్, నేను అన్నం ఉడికిన తర్వాత మెతుకు పట్టుకుని చెప్తాను. అలాగే మనం ఎలా పనిచేసామనేది ప్రజలు చెప్పాలి. మనకు మనం చెప్పుకుంటే డబ్బా అయిద్దండి. మీరు చూసినట్లయితే నూజివేడ్ నియోజకవర్గంలో జనసేన పార్టీ పట్టణంలో ఏ విధంగా పనిచేసిందో నూజివేడి రాజకీయాల్ని పరిశీలించేవాళ్ళు, నూజివేడికి సంబంధించిన పాత్రికేయులకి, నూజివేడికి సంబంధించిన అధికారులు ఎవరిని చెప్తారు. గత 2019 నుంచి 2024 వరకు నూజివేడు పట్టణంలో దాదాపు నియోజకవర్గంలో ఉన్న మేజర్ సమస్యల మీద 936 కంప్లైంట్లనే నూజివేడు సబ్ కలెక్టర్ కార్యాలయం వేదికగా అనేక ప్రజా సమస్యలనే ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలోనే ప్రజల పక్షాన కంప్లీట్ చేసిన పార్టీ జనసేన పార్టీ. నూజివేడు పట్టణంలో టిట్కో ఇళ్ల మీద సుదీర్ఘ పోరాటం చేసిన పార్టీ జనసేన పార్టీ. నూజివేడులో జగనన్న ఇళ్ల స్థలాల్లో కనీస వసతులు కల్పించకుండా ఎలాంటి సుదీర్ఘంగా నూజివేడు ప్రాంతానికి దూరంగా ఉన్న స్థలాలని పేదవారికి ఇచ్చారని వాటి మీద పోరాటం చేసిన పార్టీ జనసేన పార్టీ. నూజివేడు పట్టణంలో జగనన్న కాలనీల్లో కాంట్రాక్టర్ నిర్మించిన ఇళ్లలో నాసిరకంగా ఉన్నాయని వాటి మీద పోరాటం చేసిన పార్టీ జనసేన పార్టీ. నూజివేడు నియోజకవర్గంలో పార్కుల మీద ఈ యొక్క ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద పోరాటం చేసిన పార్టీ జనసేన పార్టీ. నూజివేడులో ఇండోర్ స్టేడియాల మీద పోరాటం చేసిన పార్టీ జనసేన పార్టీ. మీరు చెప్పుకుంటూ పోతే అనేక సమస్యల మీద పోరాటం చేశాము. అంటే మీరు పోరాటం చేస్తా అంటున్నారు, అదే చెప్తున్నాం సార్, మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నాం. ఓకే, ఇన్ని పోరాటాల ఫలితాన్ని ప్రజలు విశ్వసించారు కాబట్టి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన అభ్యర్థిగా ఉన్న కొలుసు పార్థసారథి గారి విజయంలో నూజివేడ్ నియోజకవర్గ చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఇంతవరకు పెట్టిన తర్వాత ఎప్పుడూ రాని మెజార్టీ 4700 ఓట్లు మెజార్టీ నూజివేడు పట్టణంలో శారద గారి కోసం నూజివేడు ప్రజలు అందించారంటే అనేక సమస్యలు ఎదుర్కొంటున్న సమస్యల మీద పోరాటం చేసిన జనసేన పార్టీ ఈ కూటమిలో భాగస్వామ్యంగా ఉంటాం. సమస్యల పట్ల వీళ్ళకి చిత్తశుద్ధి ఉంది. రేపు ఈ ప్రభుత్వ అధికారంలోకి వస్తే నిజాయితీగా సమస్యలను పరిష్కరిస్తారని ప్రజలు నమ్మారు కాబట్టి శారద గారి గెలుపులో 4700 ఓట్లు పట్టణంలో వచ్చాయని మేము చాలా గర్వంగా చెప్పుకున్నాం. అందులో మా పార్టీ పాత్ర, నా పాత్ర కాదండి. నేను ఈరోజు ఈ జనాల ముందుకు ఉన్నానంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో జనసేన పార్టీ తరపున ప్రజల కోసం పనిచేశాను కాబట్టి ప్రజలు విశ్వసించారు కాబట్టి మాకు నూజివేడ్ టౌన్లో 4700 మెజార్టీ వస్తే నూజివేడ్ నియోజకవర్గంలో శారద గారికి 12500 ఓట్లు మెజార్టీతో ప్రజలు శాసనసభ పంపిస్తే దాంట్లో ప్రధాన భూమిక నూజివేడ్ పట్టణంలో 4700 మెజార్టీ నూజివేడ్లో వచ్చినాయి అంటే మీరు ఖచ్చితంగా జనసేన పాత్ర ఉంది. నూజివేడ్లో 32 వార్డులుంటే 28 వార్డుల్లో సుమారు అన్ని వార్డుల్లో 48 పోలింగ్ బూతులు ఉంటే 40 పోలింగ్ బూతుల్లో మెజార్టీగా కూటమి అభ్యర్థిగా ఉన్న శారద గారికి వచ్చాయంటే ఖచ్చితంగా జనసేన పార్టీ ఉందని నమ్ముతున్నాము. ఆ యొక్క ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి అంటే ఈ రామవానుడు సైన్యంలో ఉడత ఏ విధంగా అయితే సహాయం చేసిందో మేము ఆ విధంగా పనిచేసామని చెప్పడానికి చాలా గర్విస్తున్నాం, చాలా గౌరవంగా భావిస్తున్నాం. మీరు ఇన్ని పోరాటాలు చేస్తున్నారు, దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి ప్రతి మనిషికి ఏ సమస్య వచ్చినా గవర్నమెంట్ ఆఫీస్ తీయంగానే మొదట ఉండే వ్యక్తి ముత్యాల కామేష్ అనే వ్యక్తి, అది నానుడు ఉంది. అయితే ఇన్ని పోరాటాలు చేసిన నేపథ్యంలో మీరు సాధించిన విజయాలండి, ఇది ఓన్లీ పబ్లిక్కి పబ్లిసిటీ స్టంట్ అనుకోవాలా, మేము జనాలు అనుకోవాలా, లేదా ఇది మీరు నిజంగా సాధించారన్న విజయాలు? సార్, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో ఒక వాస్తవికత ఉంది, ఒక నిజాయితీ ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా 16 సంవత్సరాలుగా మీరు పోరాటం చేసి చెప్పుకుంటున్నారు, కానీ మీరు సాధించింది అని అడిగారు. ఎస్, పేదవాడు గొంతుక, అణగారి వర్గాన్ని గొంతుకై ఎవరైతే పేద ప్రజలు తన గొంతు వినిపించుకునే వారి గొంతుగా మేము పనిచేసాం. మీకు ఒకటే చెప్తాం, 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి మరుక్షణమే నూజివేడ్ పట్టణంలో 470 పెన్షన్లు తీసేశారండి.
నాటి సబ్ కలెక్టర్గా పనిచేసిన స్వప్నికల్ దినకర్ గారి దగ్గర 470 మంది నించోబెట్టి ఇలాంటి పేద వర్గాలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్యాయం చేసింది, తక్షణమే పెన్షన్లు ఇవ్వకపోతే మాత్రం పెద్ద ఎత్తున ధర్నా దిగుతామంటే మహానుభావుడు ఎక్కడున్నాడో కొలుసు మన గౌరవనీయులైన స్వప్నికల్ దినకర్ గారు 470 మందికి తిరిగి పెన్షన్లు ఇవ్వటంలో మా పాత్ర ఉంది. అలాగే మీరు అన్నట్టుగా నూజివేడులో పార్కుల విషయం మేము పోరాటం చేస్తే ఆదర్శ రాజేందర్, నూజివేడు సబ్ కలెక్టర్గా పనిచేసిన ఆదర్శ రాజేందర్ గారు సుభాష్ చంద్రబోస్ పార్కుని అభివృద్ధి చేసి పేద ప్రజలకు అంకితం చేశాం. అలాగే టిట్కో ఇళ్ళని గత 5 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న మేము టిట్కో చైర్మన్తో మాట్లాడి వచ్చే సంవత్సర కాలంలో టిట్కో ఇళ్ళని పూర్తి చేసి ప్రజలకు అందించే బాధ్యత మేము తీసుకున్నాం. అలాగే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 1991 సంవత్సరంలో నాటి మంత్రివర్యులుగా ఉన్న పాలన వెంకట్రావు గారు శంకుస్థాపన చేసి సగం నిర్మాణం చేసి ఆగిపోయిన ఇండోర్ స్టేడియాన్ని పూర్తి చేసే బాధ్యతను మేము తీసుకున్నాం. కేంద్రీయ విద్యాలయం నూజివేడుకి శాంక్షన్ అయిందని చెప్పి ఒక బిల్డింగ్లు కట్టి వదిలేస్తే ఎంపీ గారి దృష్టికి తీసుకువెళ్ళి, అయ్యా నూజివేడుకు కేంద్రీయ విద్యాలయం వచ్చి మధ్యలో ఆగిపోయింది, మీరు ప్రయత్నం చేయమంటే వారు ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్రీయ విద్యాలయం శాంక్షన్ చేశారు. రేపు మార్చి నుంచి కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన అడ్మిషన్స్ రాబోతున్నాయి. మీ మాట అంటూ వస్తున్నాం సార్, ఇండోర్ స్టేడియం అని చెప్పారు. ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలో సారథి గారు ఇండోర్ స్టేడియం మొత్తం క్లీన్ చేయించి మరుగున పడిపోయారు. మీరే ఒకసారి పబ్లిక్ లో అన్నారు, మీకు గుర్తుందో లేదు, ఇండోర్ స్టేడియం అంతా కూడా మద్యపానం చేసేవాళ్ళు చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. అది చూపించి బాగా మొదటి రావటమే నూజివేడులో ఫస్ట్ పొక్లైన్తో వర్క్ చేయించారు. మళ్ళీ అదే పరిస్థితుల్లో స్టేడియం ఉంది అంటే దీన్ని ఏమంటారు, ఎలా చూడాలి? సార్ నేను చెప్పేది రండి, 1991లో శంకుస్థాపన చేసిన ఇండోర్ స్టేడియం 2025కి కూడా ఈ రోజుకి కూడా ఒక రూఫ్ లెవెల్కి వచ్చి కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. శారద గారు శాసనసభ్యులుగా మంత్రిగా బాధ్యత తీసుకున్న మరుక్షణమే దాన్ని హౌసింగ్ అధికారులతో ఒక ఎస్టిమేషన్ వేయించి 2 కోట్ల రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాము. టెక్నికల్ శాంక్షన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి త్వరలోనే ఇండోర్ స్టేడియాన్ని పూర్తి చేసి దివంగత పాలన వెంకట్రావు గారి కలల కన్నా క్రీడాకారుల యొక్క స్వప్నాన్ని నూజివేడు ప్రజలకి అందించి నూజివేడు క్రీడాకారులకి అంకితం చేసే బాధ్యత శారద గారితో పాటు మేము కూడా తీసుకున్నాం. అది ఆ పనులు ప్రారంభమైనాయి. అలాగే మీరు నూజివేడులో మేజర్ సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయండి. ఎందుకంటే ఇది రాచరికకి దగ్గరగా ఉన్న ప్రాంతం. మీరు చూస్తే విజయవాడకి అతి దగ్గరగా ఉన్న ప్రాంతం. దాదాపు మున్సిపాలిటీగా అవతరించి దాదాపు 40 సంవత్సరాలు అవుతున్నా కూడా ఎక్కడ వేసిన అభివృద్ధి ఛాయలు కనపడదు. మీకు విసిరిపేట చూస్తే డబల్ రోడ్లు అభివృద్ధి ఉంది, మైలవరం చూస్తే అభివృద్ధి కనపడుద్ది. కానీ ఈ 2 పంచాయతీలే మున్సిపాలిటీగా ఉన్న నూజివేడు అభివృద్ధి చెందకపోవడంలో తలా పిలకడు తలా పాపం. అన్ని రాజకీయ పార్టీల పాత్ర ఉంది. మేము ఒక రాజకీయ పార్టీని ఒక నాయకుడు విమర్శించడం అనేది తప్పు మాట. కానీ దాన్ని సటరీ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఎమ్మన్నే పెళ్ళైన ఎమ్మన్నే పిల్లడు అడిగా సార్ జరుగుతుంది, జరుగుతుంది. భగవంతుడు ఆశీస్సులతో కూటమి ప్రభుత్వంలో ఈ 5 ఏళ్ళు పూర్తయ్యే లోపు మేము అనుకున్న లక్ష్యాలని పూర్తి చేసి నూజివేడికి అభివృద్ధి చేయడం కోసం సర్వదా పనిచేస్తాం, నిబద్ధతగా పనిచేస్తాం. శారద గారి నాయకత్వంలో పనిచేసే బాధ్యత జనసేన పార్టీ తెలుగులో ప్రధాన పాత్రగా ఉన్న కూటమి పార్టీలు కూడా మేము బాధ్యత తీసుకున్నాం. ఇండోర్ స్టేడియం పూర్తి చేస్తాం. నూజివేడుకు సంబంధించి మీరు చూసే ఉంటారు, మీరు మనకి నూజివేడులో సరైన పార్కు లేక నగర ప్రజలు ఇబ్బంది పడతారని నూజివేడికి దగ్గరలో 2 కోట్ల రూపాయలతో నగర వనాన్ని పూర్తి చేసి బతిరాల గుడిలో ప్రజలకు అంకితం చేసాం. ప్రతి ఆదివారం మీరు చూసినది చాలా మంది వృద్ధులు పిల్లలు వెళ్తున్నారు. అది శారద గారు దూరదృష్టితో తీసుకొచ్చింది. అలా చాలా ఉన్నాయి. నూజివేడు ఏమండి, ఇప్పుడే మాకు బుడబుడి అడుగులతో మేము ముందుకు వెళ్తున్నాం. ప్రభుత్వంలో అనేక పథకాలు ఉన్నాయి. ఇంకొక 2 సంవత్సరాలు మమ్మల్ని ఆగండి. మేము ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే బాధ్యత కూటమి పార్టీ తీసుకోవడం, అందులో ముఖ్యంగా ప్రధాన భూమిక పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. అంటే మీరు ఈ పార్టీలో ఏమాత్రం తప్పు జరిగినా అవతల ఎవరైనా ఆలోచించరో ఖచ్చితంగా నేను పోరాటమే నా అంతిమ ధ్యేయం అనేది మీరు చెప్తున్నారా? సార్ మా నాయకుడు మాకు చెప్పింది కూడా ఒకటి, మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా అని తప్పుని దాచేసుకొని అవాస్తవాలని వక్రీకరించి వాస్తవాలను వక్రీకరించి పనులు చేయొద్దు. ఒకవేళ నూజివేడు శాసనసభ్యులు
మంత్రి పార్థసారథి గారు తప్పు చేస్తే నిలదీసే దమ్ము మీకుందా లేదా? డైరెక్ట్ క్వశ్చన్. 100% మేము ప్రజల కోసం పనిచేస్తాం, రాజకీయాలకు వచ్చాం. సారథి గారు అనే వ్యక్తి తప్పు చేస్తారు నేను భావించట్లా. ఆయన ఇచ్చిన హామీని అమలు చేయడం కోసం నిరంతరం పనిచేస్తున్నారు. ఉదయం 6 గంటలు తన దైనందిక రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తే రాత్రి 11-12 వరకు ఆయన ప్రజలకు అందుబాటులో ఉన్నారు. నూజివీడు అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, తీసుకురావడం కోసం శక్తి వంచలా చేస్తారు. మీరు అన్నట్టుగా సారథి గారు అనే వ్యక్తి తప్పు చేస్తే నేను కాదండి, మా నాయకుడు మాకు ఇచ్చిన భరోసా అదే. ఎవరు తప్పు చేసినా, తనవాడు తప్పు చేసినా శిక్ష పడే చట్టాలు తీసుకురావాలని మా పార్టీ ఎజెండాలో ఉంది. ఖచ్చితంగా మేము తప్పు చేసి తప్పని అంటాం. మాకేమీ దాంట్లో ఏ విధమైన సందేహం లేదు. అయితే చివరిగా మీరు ఇన్ని సంవత్సరాలు పోరాటం చేసి ఒక ప్రజల మనిషిగా సుపరిచితుడిగా ఉన్నారు నూజివీడు నియోజకవర్గంలో. అంతిమంగా మీకు ఈ రాజకీయంలో ఈ పదవి నాకు కావాలనే కోరిక, ఈ విధంగా రాజకీయాల్లోనే ఉండాలి, ఒక మంచి ప్లేస్లో ఒక స్థానంలో కూర్చోవాలి, లేదా ఒక అసెంబ్లీకి వెళ్ళాలి, ఇంకా వేరే 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 కేటర్లోకి వెళ్ళాలని ఒక ఆశ కానీ ఆలోచనతో ఇవన్నీ చేస్తున్నారా? అసలు మీ అంతిమ లక్ష్యం ఏంటి ఈ రాజకీయంలో? ఫైనల్గా అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? మీ మోటో ఏంటి? మీరు అడిగిన ఇప్పుడు అన్ని ప్రశ్నల కల్లా చాలా అద్భుతమైన ప్రశ్న ఇది. అంటే ఎందుకు అడిగానండి ఈ మాట? ముత్యాల కామేష్ అనే వ్యక్తి రాజకీయాలు చేయాలి అంటే, ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాల్లోకి రావాలి. ఓకే, మీరు అన్నది ఓకే, సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నారు. కానీ అంతిమంగా మీరనే ఒక క్యాడర్లో ఒక ప్లేస్లో జనాలు మీకు ఓటేసి గెలిపించి మీరు ఆ స్థానంలో కూర్చుంటే ఇంకా ఎక్కువ న్యాయం జరిగిద్ది అనేది జనాల మాట. దీనికి సంబంధించి అసలు మీ అంతిమ లక్ష్యం ఏంటి? రాజకీయ లక్ష్యం మీకంటే కోరికలు ఏంటి అసలు? సార్, ఇప్పుడు మనం చిన్నప్పుడు స్కూల్లో చేరినప్పుడు ఒక లక్ష్యంతో తల్లిదండ్రులు జాయిన్ చేస్తాం. ఎదిగే కొద్దీ ఆ వ్యక్తిలో యొక్క మార్పుతో అతను ఒక లక్ష్యాన్ని ఎన్నుకుంటాడు. ఏ లక్ష్యంలో ఎన్నుకున్నా ఆ లక్ష్యం కోసం పనిచేయాలి. మన రాష్ట్రపతి మిసైల్ ఇండియా అని పేరుగాంచిన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు కళలు కనండి, కళలు సాకారం చేసుకోండి, ఆ కళలు కూడా పెద్ద కళలు కనండి అని చెప్పారు. కానీ నాకు ఏ విధమైన కళలు లేవు. నా అంతిమ లక్ష్యం నూజివీడు అభివృద్ధి. ఆ అభివృద్ధి చేయడం కోసం నేను రాజకీయాల్లో ఉన్నాను. నేను నమ్మేది ఒకటే చెప్తున్నాను, నేను కడుపు కార్చుకొని అవినీతి రూపంలో సంపాదించవచ్చు, నిజాయితీగా సంపాదించవచ్చు, కోట్లు కూడగట్టి నా పిల్లలకి ఇవ్వచ్చు, అది ఇంకా పెంచవచ్చు, వాళ్ళు ఇంకా అద్భుతంగా పెంచుకోవచ్చు, కానీ మొత్తం పోగొట్టచ్చు. కానీ మనం చేసిన మంచి, మనం చేసిన అభివృద్ధి 10 తరాలు గుర్తుంచుకుంటారని నమ్మే వ్యక్తి నేను. మనం కీర్తి శేషులు అంటే మనం చనిపోయిన తర్వాత పలానా సంవత్సరంలో పలానా వ్యక్తి కామేష్ అనే వ్యక్తి పలానా రోజుల్లో వీళ్ళకి పనిచేసి పెట్టాడు అనే ఆశీర్వాదం, ఆ బలం నా కుటుంబానికి వాళ్ళకు ఉంటే చాలని నమ్ముతాను నేను. రాజకీయాల్లో ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలంటే అది మనం కళ్ళ కంటే కాదండి, ప్రజలు దీవెనలు ఉండాలి, ప్రజల ఆశీస్సులు ఉండాలి, భగవంతుని యొక్క దయ మనకు ఉండాలి. అప్పుడు మాత్రమే మనం అనుకున్న లక్ష్యాన్ని చేయగలుగుతాం. అయితే చూద్దాం, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏం జరుగుద్దో. పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఆయన ఏ అవకాశం కల్పించి నువ్వు ఏ పని చేయమని ఆయన ఆదేశిస్తే ఆ పనే చేయడం సిద్ధంగా ఉన్నా తప్ప ఆయన మాటను ఎదిరించి ముందుకు వెళ్ళాలని ఉద్దేశం నాకు లేదు. వారు ఏ విధంగా ప్రజల కోసం పనిచేయడానికి ఆయన ఏ విధంగా అవకాశం కల్పిస్తారో ఆయన ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రజల కోసం నిజాయితీగా రాజకీయాలు ఉన్నంతకాలం పనిచేస్తారని మాత్రం ఘంటాపరంగా తెలియజేస్తున్నాం. మీ ఛానల్ ద్వారా నన్ను నమ్మే వ్యక్తులకి, నన్ను అభిమానించే వ్యక్తులకి, నా శ్రేయోభిలాషులకి, నా మిత్రులకి, అలాగే మా యొక్క బంధువులకి, కుటుంబ సభ్యులకు చెప్పేది ఒకటి, నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం నిజాయితీగా ఉంటా, పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తా. పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు ఇస్తే ఏ అవకాశం ఇచ్చినా నిజాయితీగా పనిచేస్తానని మాత్రం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇదే విధంగా రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉండాలని, మీకు మంచి లక్ష్యానికి అధిరోహించాలని ఎంజీటీవీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీరు ఏ ఉన్నతమైన ఆశయంతో ఈ ఎంజీటీవీని స్థాపించారో
ఆ లక్ష్యాలను పేద వర్గాల దగ్గర చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన MGTV యాజమాన్యానికి, ముఖ్యంగా మా శేఖర్ మాస్టర్ గారికి, అలాగే పాత్రికేయులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రయాణంలో మా ప్రయాణాన్ని కూడా జోడించి ప్రజలకు చేరువ చేయడానికి ఈరోజు స్పీక్ విత్ శేఖర్ కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు కూడా ఉన్నతమైన స్థానాలకి వచ్చి అణగారిన వర్గాల గొంతుకై ఛానల్ ద్వారా పనిచేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. జై హింద్, జై జనసేన.